2019 ఎన్నికల ఫలితాలు చూస్తే ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలలో విజయం సాధించటం, అది కూడా టీడీపీకి కంచుకోటలు అని చెప్పుకునేటువంటి ధర్మవరం, పుట్టపర్తి, అనంతపూర్ జిల్లాలో పలు ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవటం, అది సాధారణంగా కాదు, భారీ మెజారిటీలతో గెలవటం. సో పరిస్థితులు ఎలా మారినాయి అంటే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎక్కడెక్కడైతే వైసీపీ గెలిచిందో దాదాపుగా ఆయా స్థానాలు మొత్తం మళ్ళా టీడీపీ క్లీన్ స్వీప్ చేసుకుంటూ పోయినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో గతంలో వైసీపీ గెలిచినటువంటి మెజారిటీ కంటే డబల్ ద మెజారిటీ రావటం, కొన్ని ప్రాంతాల్లో తక్కువ మెజారిటీ రావటం, ఓవరాల్గా ఏదైనా కావచ్చు భారీ స్థాయిలో విజయాలను అయితే నమోదు చేసింది. ఇక్కడ వరకు ఎవరు కాదనలేనటువంటి సత్యం. అటు అనంతపూర్ జిల్లా కావచ్చు, ఇటు కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, అసలు రాయలసీమ ప్రాంతంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి టీడీపీనే మొత్తం అయ్యేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితులు చూసి ఒకేసారి కూటమికి 164 స్థానాలు రావటం, అందులోనూ టీడీపీకే 130కి పైగా స్థానాలు రావటం, దీన్ని చూసి జనరల్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏపీలో పరిణామాలు చూస్తే కార్యకర్తల్లో అలాగే టీడీపీకి చెందినటువంటి పలువురు సానుభూతి పరుల్లో వచ్చినటువంటి అహంకారం, ఇది గతంలో వైసీపీకి కూడా ఇదే వచ్చింది, ఇప్పుడు టీడీపీకి కూడా అదే వచ్చింది. జనరల్గా కొంతమంది చెప్తారు కదా, వాపును చూసి బలుపు అనుకున్నట్లు అని. గతంలో వైసీపీ వ్యవహరించినటువంటి తీరు కూడా అదే, ఇప్పుడు టీడీపీ కూడా అదే తీరుని వ్యవహరిస్తుంది. అంటే పైన ఉన్నటువంటి నాయకులు కాకపోవచ్చు, కానీ క్రింది స్థాయి నాయకులు ప్రవర్తించేటువంటి ఇష్టారీతిగా వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు కావచ్చు, మాట్లాడేటువంటి భాష కావచ్చు, వాళ్ళు వ్యవహరించేటువంటి శైలి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవి పార్టీకి తీరని లోటు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి. భారీ మెజారిటీలను సంపాదించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అవడానికి కారణం అదే. ఎంతటి మెజారిటీలు వచ్చినా సరే తరువాత వ్యవహార శైలి సరిగ్గా లేకపోతే ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. ఇది ఇంకా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు బోధపడినట్లు లేదు. తెలుగు తమ్ముళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని, ప్రభుత్వం ఏర్పడి 30 రోజులే అవుతుంది, ఇంకా పెద్ద సమయమేం మించిపోలేదు, ఇంకా 5 ఏళ్ల సమయం ఉంది, 4 ఏళ్ల 11 నెలల సమయం ఉంది. సో ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుని అహంకారంతో గత ప్రభుత్వంలో వారు ఎలా వ్యవహరించారో అలా వ్యవహరించకుండా సంయమనం పాటిస్తూ పద్ధతిగా వెళ్తే ఇంకో 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. లేదంటే పరిస్థితి అడ్డం తిరుగుతుంది, ఇక తర్వాత ఏం బాధపడినా ప్రయోజనం ఉండదు.